ఇచ్చిందో అట్లాంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజలకు ఉద్యమం ఇచ్చిందో, ఉద్యమ నాయకత్వం ఇచ్చిందో, మరి అది నెరవేరేటువంటి వాతావరణం ఇలా మనం ఉన్నామా? ఉద్యమం ఫలితం సాధించడము ఆ సమరాలలో ఉన్నాము, కానీ ఆ ఫలితాలు అందరికీ అందే విధంగా ఒక వాతావరణము, రాజకీయ వాతావరణము, సామాజిక వాతావరణము ఏర్పడి ఉన్నదా అనేదే ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న. చూస్తే 2-3 ఉదాహరణల కంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 2 రోజుల క్రితము 9వ తారీఖు నాడు ఈటీవీ 3 పేరు మీద తెలంగాణ ఛానల్ ప్రారంభమైంది. మీ అందరూ గమనించే ఉంటారు. తెలంగాణ కోసం ఈటీవీ అనేటువంటి ఒక ఆంధ్ర ఆధిపత్య భావజాల సంస్కృతి నిర్మినటువంటి ఒక ఛానల్, రామోజీరావు యజమాన్యంలోని ఛానల్ తెలంగాణ ఛానల్ పేరు మీద మొట్టమొదటిసారి 9వ తారీఖు నాడు ఈటీవీ 3 ఛానల్ ప్రారంభించింది. ఈ యజమాన్యం యొక్క స్వభావం ఏమిటి అంటే 4.5 సంవత్సరాల ప్రజా ఉద్యమం నడిచినప్పుడు, ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వామైనప్పుడు, అదేవిధంగా వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలో పాల్పడినప్పుడు ఏ ఒక్కనాడు కూడా ఎడిట్ పేజీలో సింగిల్ ఎడిటోరియల్ రాలేదు. 4.5 ఏళ్ల కాలంలో ఆ పత్రిక రాసింది 3 ఎడిటోరియల్స్. ఒకటి, విగ్రహాలు ధ్వంసం అయినాయి కాబట్టి ఇక్కడ రక్షణ లేదు అనే వృత్తంతో ఒక వ్యాసము ఎడిటోరియల్ రాసింది. ఆ తర్వాత ఆత్మహత్యల మీద, ఈ ఆత్మహత్యలకు ఉద్యమమే కారణము అనే సెంట్రల్ ఐడియాతో 2వది రాసింది. 3వ ఎడిటోరియల్ 20వ తారీఖు నాడు పార్లమెంటులో బిల్లు ఆమోదమైనాక ఇది ఎవరి విజయం కాదు, ఇందులో ఉద్యమం యొక్క ప్రభావం లేదు, ఇది తెలంగాణ ప్రజల విజయం అని మాత్రమే రాసింది. 4.5 ఏళ్లలో అనేక ఉద్యమ రూపాలు జరిగినప్పుడు, ప్రజా ఉద్యమంగా మారినప్పుడు ఏ ఒక్కనాడు ఎడిటోరియల్ పేజీలో సింగిల్ కాలం రాయని, కనీసము ఉత్తరాల పేజీలో కూడా ఒక ఉత్తరాన్ని ఆమోదించని ఒక పత్రిక, ఒక విషపత్రిక, పెట్టుబడికి పుట్టినటువంటి విషపత్రిక ఇవాళ ప్రత్యేకించి తెలంగాణ కోసం ఛానల్ పెట్టింది అంటే సీమాంధ్ర ఆధిపత్య భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగించడమే దాని లక్ష్యం అని అర్థం చేసుకోవాలి. అది ఒక్కటేగా దాని వెనుక ఉన్న కుట్ర. కేవలము సీమాంధ్ర ఆధిపత్యం భావజాలమే కాదు, 2వది తెలంగాణ స్వీయ అస్తిత్వంలో భాగంగా ఇక్కడి భాష కానీ, ఇక్కడి సంస్కృతి కానీ, ఇక్కడి చరిత్ర కానీ రికార్డు కాకుండా ఉండడానికి మళ్ళీ ఆంధ్ర భాషనే, ఆంధ్ర సంస్కృతినే తెలంగాణ మూసలోకి ప్రవహింపజేసి అదే సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 కాలాల పాటు కొనసాగించే కుట్ర కూడా దాగి ఉన్నది. 3వది ఇక్కడ ఒక థాట్ పోలీసింగ్ని ఈనాడు పత్రిక చేసినటువంటి ప్రధానమైన పని ఎక్కడ కూడా తెలంగాణ ఒక వాక్యం కనిపించదు, ఒక హెడ్డింగ్ కనిపించదు, కానీ అంతర్లీనంగా అది ప్రొజెక్ట్ చేసేటువంటి కోణంలోనే ఆ విష ప్రభావం అనేది పాఠకుల మీద చూపిస్తుంది. దానికి ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్ స్కిల్ అది. సో ఇవాళ ఆ ఈనాడు పత్రిక లేదా ఇంకా చాలా పత్రికలు తెలంగాణ ఎడిషన్స్ పేరు మీద ఇవాళ తెలంగాణకు తీసుకొస్తూ ఉన్నాయి. ఇంకొక ప్రముఖ సినిమా నిర్మాణ, సీమాంధ్ర ఆధిపత్య పూర్తి స్థాయి ఆధిపత్య సినిమా ఛానల్, సినిమా నిర్మాణ సంస్థ తెలంగాణ ఉద్యమం మీద 2 సినిమాలు చేయడానికి ప్లాన్ చేసింది. మనకి ఇంకా ఆలోచన రాలేదు, మనం ఇంకా గాయాల నుంచి బయట రాలేదు, ఇంకా ఈ చావుల యొక్క జ్ఞాపకాల నుంచి, ఏడుపు నుంచి మనం బయటికి రాలేదు, ఇంకా మనము ఆ దుఃఖంలోనే ఉన్నాము, ఇంకా మనము ఆ ఎదురుచూపుల్లోనే ఉన్నాము. కానీ ఇవాళ వాళ్ళు ఎంత ముందు పోయినారు అంటే సీమాంధ్ర నిర్మాణ సంస్థలు తెలంగాణ ఉద్యమం మీద 4.5 ఏళ్ల ఉద్యమం మీద, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం మీద, ఇంకోటి విజయన్ మార్చు లేదా సాగరహారం, వీటి మీద 2 సినిమాలకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటా ఉన్నది. అంటే రేపు సినిమా రంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగం మీద కూడా ఆధిపత్యం ఎవరు ఉండబోతుందంటే ఆంధ్ర ఆధిపత్యమే ఉండబోతున్నది. ప్రధానమైనవి మీడియా రంగంలో, ప్రచార సాధనాల రంగంలో మళ్ళీ సీమాంధ్ర ఆధిపత్యమే నిలబెట్టుకోవడానికి ఆ వర్గం ఇంకా ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల యొక్క ఉమ్మడి రాజధాని యొక్క కుట్ర వెనుక ఉన్నటువంటి కుట్ర ఇదిగా మనం గమనించలేదు ఇప్పటిదాకా. మనం కేవలం 10 ఏళ్ళు ఎందుకు అని మాట్లాడినాం తప్ప ఆ 10 ఏళ్ళు ఎందుకో ఇవాళ వాళ్ళు చేర్చుపించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత
మళ్ళీ మనం తెలంగాణలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అని ప్రశ్న వేసుకోవాల్సిన చర్చ పెట్టుకోవాల్సిన సమస్య ఇంకా మన ముందు మిగిలే ఉన్నది. ఇక మూడవది సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలు. 60 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని కాళ్ళ కింద చెప్పు కింద అణిచిపెట్టినటువంటి సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంకా తెలంగాణ రాజకీయ ఆధిపత్యం మీద వేలునుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దానికి చక్కని ఉదాహరణ పొన్నాల లక్ష్మయ్య అనేటువంటి అనామకుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కావడం. ఎట్లా అయ్యిండు అని దాని వెనుక కథ ఏమిటి, ఢిల్లీలో విమర్శన కథ ఏమిటి అంటే, జలయజ్ఞంలో ఎవరైతే ధనయజ్ఞంలో వెనుక ఉండి పావులు కలిపిన కేవీపీ రామచంద్రరావు యొక్క అభ్యర్థిగానే ఇవాళ పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ పిసిసి అధ్యక్షుడైంది. తెలంగాణ పిసిసి కూడా అధ్యక్షుడు ఎవరు కావాలనో ఆంధ్ర వాళ్ళని నిర్ణయిస్తే ఇక తెలంగాణ ఎందుకు సాధించుకున్నట్టు. మనం స్వీయ అస్తిత్వ రాజకీయాలు ఏ ప్రజలైతే కోరుకున్నారో ఆ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ స్వీయ అస్తిత్వ రాజకీయాలు రావడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుంది. ఇవాళ అది ఒకటే కాదు, ఇవాళ ఆ కులం యొక్క కేవీపీ రామచంద్రరావు కులానికి సంబంధించిన 10 మందికి టికెట్లు తెలంగాణలో రావడానికి ఆయన నాయకత్వం వహించిండు. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి ఇవాళ 100 కోట్ల రూపాయల బ్యాగు చేతిలో పెట్టుకొని సంఖ్యలో పెట్టుకొని తెలంగాణలో 50 ఎమ్మెల్యే స్థానాలను అన్ని పార్టీలలో గెలవగలిగేటువంటి అభ్యర్థులకు ఫైనాన్స్ చేయడానికి బ్యాగులో 100 కోట్లు పట్టుకొని ఇలా కేవీ రామచంద్రరావు తిరుగుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆ 50 మంది మీద ప్రభావితం చేసి వాళ్ళు తన కీలుబొమ్మలాగా పనిచేయడానికి లేదా పనిచేయని పక్షంలో పనిచేయడానికి వీలుగాని పక్షంలో ఆ 50 మందితో ప్రభుత్వాన్ని కూలదోసి తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వం నిలబడకుండా చేయడానికి కేవీపీ రామచంద్రరావు వంటి సీమాంధ్ర ఆధిపత్య నాయకత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణ నాయకత్వం ఏమైనా మన అందులోంచి బయటకు వస్తుందా, సొంతంగా నిలబడతారా అని చూస్తే మనకు ఆ ఆశలు కనబడతలేవు. ఇన్ని సమస్యల మధ్యలో, ఇన్ని ఆటంకాల మధ్యలో, ఇన్ని అణచివేతల మధ్యలో ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేది, తెలంగాణ సమాజం అనేది ఒక సంక్షోభితంగా, ఒక ఆందోళనకరమైన స్థితిలో ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సాధించిన గొప్ప విజయం ఏమిటి అంటే మొత్తం తెలంగాణ సమాజక శక్తులన్నింటినీ కూడా ఐక్యం చేయగలిగింది తెలంగాణ ఉద్యమం. ఆ ఐక్యంగా ఉన్నది కాబట్టే రాజకీయ నాయకులు 2004లో మాట ఇచ్చి 2009లో మాట ఇచ్చి ఆ తర్వాత 15 మాట మార్చి ఇవాళ ఎందుకు మళ్ళీ పిలిచి ఇస్తున్నారు తెలంగాణను అంటే తెలంగాణలో ఆధిపత్యాన్ని, అధిష్టానం యొక్క ఆధిపత్యాన్ని, ఆంధ్ర ఆధిపత్యాన్ని నిలుపుకునే వాతావరణంలోనే తెలంగాణ ఇచ్చు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పటికీ సర్వత్రా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ సీమాంధ్ర ఆధిపత్యం కిందనే తెలంగాణ కొనసాగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే మనం ఉద్యమంలో తెలంగాణ వస్తే చాలు, తెలంగాణ సాధించుకుంటే చాలు, బిల్లులో సవరణలు వస్తే ఏమిటి, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంటే ఏమిటిది, అదేవిధంగా గవర్నర్ పరిపాలన ఉంటే ఏమిటిది, లేదా పోలవరం ఉంటే ఏంటిది, మునిగితే ఏంటి, పోతే ఏంటి, ఆదివాసులు ఇన్ని నిర్లక్ష్యాలను భరించినాం మనం. ఎందుకు అంటే 60 ఏళ్ళు పోరాడిన అలసట ఉన్నది కాబట్టి ఉద్యమంలో తప్పనిసరిగా ఏదో ఒక తెలంగాణ వస్తే సవరించుకుందాములే, సాధించుకుందాములే అనేటువంటి ఒక దూరాశతో మాత్రమే మనం తెలంగాణ ఆమోదించుకున్నాం. కానీ ఇవాళ ఆ ప్రభావం అనేది రేపు రాబోయే కాలంలో అనేక రకాలుగా తీవ్రంగా ఆ ప్రభావం కనబడబోతూ ఉన్నాయి. ఇవాళ గవర్నర్ పాలన చూస్తే మనకి ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, అందమైన బిల్డింగులన్నీ ఆంధ్ర ఆఫీసర్కి అప్పచెప్పి కూలిపోయే సిద్ధంగా ఉన్న బిల్డింగులన్నీ తెలంగాణకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కింద కేటాయిస్తున్నాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ వాటి గురించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేదు. ఎందుకు చేస్తలేదు అంటే ఆ 100 కోట్ల బ్యాగు వీళ్ళను ఆపుతా ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణకు స్వీయ అస్తిత్వ రాజకీయం రావాలంటే ఎట్లా అనేది కూడా మనం ఆలోచించాలి. 3 పార్టీలు ప్రధానంగా పార్టీల విషయాలు మాట్లాడుకుంటే ఇదేమో స్వీయ ప్రజల ఆకాంక్షలు ఈ విధంగా అణచివేయబడి ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి బయట రావాలంటే ఏం చేయాలనేది ఒక ప్రశ్న. రెండవది ఈ రాజకీయ పార్టీల యొక్క వైఖరులను కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే అది ఇచ్చింది కాబట్టి, అది తెచ్చింది కాబట్టి ఇవాళ దాని గురించే మాట్లాడుకోవాలి. రేపు ప్రభుత్వం మేమే వస్తామని ఆశతో కూడా వాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. జయరాం రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు, సోనియా గాంధీ దేవత, సోనియా గాంధీ ఇది, సోనియా గాంధీ అది అని ఆయన చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సోనియా గాంధీ బయట చేస్తూ ఉన్నారు. చాలా మందిలో డౌట్లు వస్తూ ఉన్నాయి. నిజంగానే
ఎన్నో అవంతరాల మధ్యలో తెలంగాణ ఇచ్చిండ్రు. ఎందరో అడ్డుకుంటే కూడా అనేక రాష్ట్రాలలో వీళ్ళకు సమస్యలు వస్తే కూడా అనేక సమస్యలు వస్తే ఆంధ్రాలో సమస్యలు వస్తే కూడా వీళ్ళు వాటిని కాదని ధైర్యం చేసి సాహసం చేసి తెలంగాణ ఇచ్చిరు అని చెప్పి ఒక భ్రమంలో మీడియా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. దానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి గల్లీ నాయకుల దాకా ఇవాళ ఓట్ల కోసము వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణతో పాటు ఎన్ని ఎన్నికలు మనం ఎదుర్కొనే ఉన్నాం. ఒక ఉద్యమంలో ఐక్యమైనటువంటి ప్రజానీకాన్ని విడగొట్టడానికి, పార్టీగా విడగొట్టడానికి, ఓటర్లుగా విడగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆడిన నాటకంలో భాగంగానే ఇవాళ అనేక రకాల ఎన్నికలు వరుసగా వచ్చినాయి. ఎన్నికలు రావడం అంటేనే ప్రజలు విడిపోవడం, ఎన్నికలు రావడం అంటేనే ఐక్యత దెబ్బతినడం. ఇవాళ ఆ ఎన్నికల ద్వారానే తెలంగాణ ఉద్యమ ప్రజల ఐక్యతను, ఉద్యమ శక్తులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసి అప్పుడు మాత్రమే తెలంగాణ ఇచ్చింది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ ఈ మన సంబరాల్లో మనం ఉన్నాం, మనం ఇవాళ చాలా విషయాలు మాట్లాడుకుంటాం, చర్చ చేస్తూ ఉన్నాము. కానీ ఈ టైంకే నరసింహన్ అనేటువంటి ఒక గవర్నరు ఇవాళ బిల్డింగులు తిరుక్కుంటూ, అసెంబ్లీలు తిరుక్కుంటూ పాత ఇవన్నీ తెలంగాణకి ఎట్లా ఇవ్వాలి అనే ప్లానింగ్లో ఉన్నాడు ఆయన. దాని గురించి మనం పట్టించుకుంటలేము. ఎందుకు పట్టించుకుంటలేమంటే రేపు పొద్దున అధికారంలోకి ఎట్లా రావాలని అన్ని పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. ఇలా రాజకీయ నాయకత్వం అనేది మొత్తంగా తెలంగాణ ప్రజా ఉద్యమంలో అనేక వ్యవస్థలు డెమోక్రటైజ్ అయినాయి, ప్రజాస్వామీకరించబడ్డాయి. కానీ ఒక్క రాజకీయ వ్యవస్థ మాత్రమే డెమోక్రటైజ్ కాలేదు. ఇవాళ ఆలోచిస్తే, ఇవాళ మనం విశ్లేషణ చేస్తే ఎవరెవరికి టికెట్లు వచ్చినాయి, ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది, సామాజిక న్యాయం గురించి తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా మాట్లాడినారు. మా పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం, ఇవాళ తెలంగాణకు నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ఆయన, ఒకను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఆయన అంటే వాళ్ళ అర్థమైంది అంటే ఎప్పటికైనా మేము చేసేవాళ్ళంగా ఉంటాము, కానీ మిమ్మల్ని చేసుకునే అవకాశం ఇవ్వమైనటువంటి ఒక దృఢంకారమైనటువంటి విషయాన్ని వాళ్ళు పదే గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు చూస్తే కనుక సామాజిక న్యాయం ఒక పెద్ద మనిషి చెప్పినాడు, 55% సీట్లు మేము బీసీలకు ఇచ్చినాము అని చెప్పినాడు. బీసీల జనాభా ఎంత తెలంగాణలో, ఎంత ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి, రెడ్ల జనాభా ఎంత, ఎన్ని సీట్లు ఇవ్వాలి, రెడ్లకు ఇచ్చిన విషయం మాట్లాడారు, బీసీకి ఇచ్చిన మాత్రం లెక్క చెప్తా ఉన్నారు. అంటే ఇంత మూర్ఖులుగా, ఇంకా మూర్ఖులుగా దళిత బహుజన వర్గాలు, మైనారిటీలు, ఇంకా ఆదివాసీలు ఇంకా దుర్మార్గులే, ఇంకా మూర్ఖులే అని అనుకుంటా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శక్తులని కూడా ఇవే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ సాధించడానికి వెన్నెముకగా పనిచేసిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు ఈ సెక్షన్స్ అనేది విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా రేపు రెండవ ఉద్యమము తప్పనిసరిగా అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తే కనుక, గమనిస్తే కనుక చాలా అన్యాయమైన విషయంగా మనం గమనించవచ్చు. మొత్తం రెడ్ల పార్టీగా మారిపోయింది అది. ఇవాళ తెలంగాణలో రెడ్ల పార్టీగా మారిపోయింది. ఒక్కొక్కరిని చూస్తే కనుక బీసీలకు ఇచ్చినారు టికెట్లు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చినారు, మస్తు ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చినారు అంటే మొత్తం 14 స్థానాలు హైదరాబాద్లో ఇచ్చినారు. హైదరాబాద్లో ఎంఐఎం ప్రాబల్యం ఉన్న అన్ని ప్రాంతాలలో బీసీలకే టికెట్ ఇచ్చారు. అవి లెక్క పెరిగిన సంఖ్య పెంచుకున్నారు వాళ్ళు. సో ఇట్లా పార్టీల యొక్క స్వభావాలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో పాక్షికంగా మాత్రమే పాల్గొనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఉద్యమంలో క్రియాశీలకంగా ఎన్నడూ కూడా పనిచేయలేదు, పాల్గొనలేదు. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలా వాళ్ళు అవకాశవాదంగా ఎవరితో గుర్తుపెట్టుకున్నారని చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఇవాటి కూడా తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరి లేని పార్టీ ఈ భూమి మీద అయినా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీతో ఉద్యమం చేసినాము, ఉద్యమంలో భాగస్వాములైనాము, మేము చేసిన భాగస్వాములో ఉన్నామని చెప్పినటువంటి పార్టీ గుర్తుపెట్టుకొని ఏం చేయదలుచుకున్నది, ఎవరిని తీసుకురాదలుచుకున్నది, ఈ తెలంగాణ మీది తెలంగాణకు ఎవరిని తీసుకురాదలుచుకున్నది, తెలంగాణకు మళ్ళీ ఆంధ్ర ఆధిపత్యాన్ని మాత్రమే తీసుకురాదలుచుకున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఉన్న స్థితిలో, ఇవాళ ఉన్న రాజకీయ స్థితిలో, ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరుల స్థితిలో, అదేవిధంగా పార్లమెంటులో వెంకయ్య నాయుడు చిందులు వేసిన స్థితిలో మనం ఇవాళ భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి తేడాలు అనేది గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇక మన పార్టీ ఇంటి పార్టీ అని చెప్తా ఉన్నారు కొంతమంది. ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్థితి చూస్తే ఎవరెవరిని చేర్చుకున్నారో అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పేరు తీద్దామంటేనే మనసు పని స్థితిలో ఉన్నాం మనం. మానుకోటలో తుపాకులతో తూటాల వర్షం కురిపించి రక్తంలో వచ్చిన నాయకులని పిలిచి మా పార్టీకి శక్తి వచ్చింది అన్నారు. అంటే ఉద్యమకారుల రక్తంతో నీ పార్టీకి శక్తి వస్తే నీ పార్టీ అవసరం మాకు లేదు అని చెప్పాల్సిన బాధ్యత వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఏ స్థితిలో ఎవరెవరు టికెట్ ఇచ్చినారు, జంపు జిల్లాలను చూస్తే పార్టీలలో ఎన్నికలలో అట్లాంటి రాజకీయాలు ఉంటే ఉండవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం అట్లాంటి రాజకీయాలను కోరుకోలేదు. సాంప్రదాయ పవర్ పాలిటిక్స్ని తెలంగాణ ఉద్యమం కోరుకోలేదు.
తెలంగాణ ఉద్యమం ఆశించలేదు. తెలంగాణ ఉద్యమము స్వయం నిర్ణయాధికారం ఉండే, స్వయం పాలనాధికారం ఉండే, తన కాలమే తనమైన స్వీయ అస్తిత్వ రాజకీయాలు కోరుకున్నది. ఇది స్వీయ అస్తిత్వ రాజకీయం కాదు. ఇవాళ 80% మంది అన్ని పార్టీలలో ఇవాళ ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు తెలంగాణలో నిలబడ్డ 80% మందిలో మొత్తం మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళే, మొత్తం మంది వనరుల దోపిడీతో సంబంధం ఉన్న వాళ్ళే, మొత్తం మంది సినిమా రంగంతో సంబంధం ఉన్న వాళ్ళే, మొత్తం మంది కార్పొరేట్ విద్యతో సంబంధం ఉన్న వాళ్ళే. సి మల్లారెడ్డి ఎవరు? ఎప్పుడు రాజకీయాలకు వచ్చిండు ఆయన? ఎన్ని కోట్లు ఇచ్చిండు? పిల్లల వరకే పార్లమెంట్ టికెట్ ఎట్లా వచ్చింది? ఒక్కొక్కరిని అంత లెక్క ఇస్తే ఇవాళ మైనంపాటి హనుమంతరావు ఏం పని చేస్తున్నాడు? ఆయన సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఏ పార్టీకి వేయండు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వేయండు, ఇవాళ ఏ పార్టీ టికెట్తో ముందుకు వస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళతో పునర్నిర్మాణం చేసే శక్తి, సత్తా మాకే ఉందని చెప్పడము సిగ్గుచేటు విషయం. దొంగలతో, దోపిడీదారులతో, హంతకులతో నిర్మించే తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోలేదు. అట్లాంటి వాళ్ళతో నిర్మాణమయ్యే తెలంగాణ కావాలని ఏ ఉద్యమకారులు కోరుకోలేదు. కాబట్టి ఆ నిర్మాణం అనేది సరి అయిన పునాది మీద ఉండదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. కానీ ఇవాళ ఒక లోపం మాత్రం స్పష్టంగా నా వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఉద్యమముతో పాటు, ఉద్యమ లక్ష్యంతో పాటు దాన్ని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని కూడా నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉద్యమ నాయకత్వం మీద ఉండే. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయంగా, సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను నిలబెట్టుకోవాల్సి ఉండే, ఆ పని చేయాల్సి ఉండే, లేదా ఉద్యమ నాయకత్వం చేయాల్సి ఉండే, లేదా ఉద్యమంలో ఉన్నటువంటి సంఘాలు, పౌర సమాజం కూడా ఆ దిశలో ఒత్తిడి పెట్టాల్సి ఉండే. కానీ అది ఎందుకో లోపంగానే భావిస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా తప్పనిసరిగా ఇవాళ ఈ రాజకీయాల నుంచి మనం ఈ 5 ఏళ్ల కాలంలో, రానున్న 5 ఏళ్ల కాలంలో ఏ పార్టీకి వేస్తో మనం చెప్పలేం. ఎవరికి ఓటేస్తారో, ఎవరిని నమ్ముతారో, ఎవరు ఎక్కువ మోసం చేస్తారో, ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడతారో మేనిఫెస్టోల గురించి చెప్తున్నారు. అది మాయా ఫెస్టివల్స్, మేనిఫెస్టోలు కాదు. ఏ మేనిఫెస్టో కూడా సార్ చెప్పినట్టుగా ఒకరిని ఒకరు చూసి మాస్ కాపింగ్ చేసినట్టే ఉన్నాయి. కానీ మేనిఫెస్టోలు ఎప్పుడు కూడా అబద్ధాల పుట్టలే తప్ప ప్రజల ఆకాంక్షలు కాదు. ఇవాళ 1,00,000 ఉద్యోగాలు, జిల్లాకు 1,00,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జిల్లాకు 1,00,000 ఉద్యోగాలు 3 సంవత్సరాలలో కల్పిస్తామంటున్నారు. అదేవిధంగా డివిజన్ కేంద్రాలలో ఐటీఐలను పెడతాము, పాలిటెక్నిక్ పెడతాము అన్నారు. ఇప్పుడు ఐటీఐ పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామో చెప్పలేదు. ఇంకా ఆ ఉద్యోగాలు, నిరుద్యోగులు అట్టే ఉన్నారు. లక్షలాది మంది, వేలాది మంది అట్టే ఉన్నారు. ఇంకా పాలిటెక్నిక్ పెట్టి, ఇంకా ఐటీఐలు పెట్టి, ఇంకా నిరుద్యోగుల కర్మాగారాలు పెట్టి ఇంకా తెలంగాణను మత్పరిచే ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా ఇవాళ మేనిఫెస్టో అనేది ఒక ఆచరణీయమైన, ఆచరణాత్మకమైన, నిర్మాణాత్మకమైన పునాదుల మీద లేదు. కాబట్టి వాటిని మర్చిపోలేము. వాటి గురించి చర్చ చేసి మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఏ పార్టీ ఇవాళ ఉన్న స్థితిలో ఇవాళ సర్వేలు చెప్తున్నది, ఇంకో చెప్తున్నది, ప్రజల మూడు కూడా చెప్తున్నది. ఇక పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మధ్యలో ఉన్న పార్టీలన్నీ కూడా ఎక్స్ట్రా ప్లేయర్స్ కానీ కొంత టిల్టింగ్ చేయవచ్చు, కానీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యలో ఉండబోతున్నది. కాబట్టి తప్పనిసరిగా ఒక సంకీర్ణ ప్రభుత్వమే మొట్టమొదటి ప్రభుత్వంగా వచ్చే ప్రమాదం ఉన్నది. అది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పొత్తు లేకుండా పోయి, ఒంటరిగా పోయి ఇవాళ అనేక రకాల నష్టాలకు, భవిష్యత్తు నష్టాలకు దారులు వేసినాయి. రేపు పొద్దున ఈ 2 పార్టీలు కనుక కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికీ మెజార్టీ రాకుండా వీళ్ళు 2 ఏళ్ళు, వాళ్ళు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవిని పంచుకొని, ఇక్కడ జిహెచ్ఎంసీలో పంచుకున్నట్టుగా, మేయర్ పదవి పంచుకున్నట్టుగా ఇది కూడా పంచుకొని 4 ఏళ్ల దాకా సంపాదించుకొని 5వ సంవత్సరంలో కత్తులు బయట తీసుకొని వీడు దొంగ అంటే వీడు దొంగ అని ఇద్దరు నమ్ముకొని తెలంగాణ ప్రజల్ని మళ్ళీ 5 ఏళ్ల పాటు పరీక్షకు నిలబెడతారు. తప్పనిసరిగా మళ్ళీ 5 ఏళ్ల దాకా మాకు పూర్తి స్థాయి అధికారం ఇస్తే మేము మొత్తం చేస్తామని ఒకడు అంటాడు. ఆ ఒక్కరికి అధికారం ఇస్తే, సీట్లు ఇస్తే మేము అన్ని కొడుస్తామని ఇంకోటి అంటాడు. మళ్ళీ 5 ఏళ్ళు మనల్ని ముంచే ప్రయత్నం, వంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇవాటి నుంచైనా కూడా ఈ సంధి కాలంలో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పరిగెత్తున్నారు. కానీ బుద్ధిజీవులు మాత్రం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ స్వీయ అస్తిత్వ రాజకీయాలకు తప్పనిసరిగా ఎక్కడో ఒకడ పునాది వేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. తప్పకుండా అందులో పుట్టల రవీంద్రన్ భాగస్వామి అవుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.